తిరుమల శ్రీవారి నిధులను ప్రైవేట్ ట్రస్టులకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ప్రతి నెల టీటీడీ నుంచి 50 లక్షల రూపాయలు, దేవాదాయ శాఖ నుంచి 50 లక్షల రూపాయలు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్పందించింది. చట్టవిరుద్ధమైన నిర్ణయమని ఆక్షేపిస్తూ నిధుల విడుదల ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ నిధుల కేటాయింపు మరోసారి వివాదాస్పదమైంది. ధర్మ ప్రచారం పేరుతో ఏటా దాదాపు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది టీటీడీ. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న టీటీడీ ప్రైవేట్ ట్రస్టులకు కూడా కోట్లాది రూపాయలు కేటాయించడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాజీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం టీటీడీ ప్రతి నెల 50 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఫిబ్రవరి 8న జీవో నెంబర్ 65ను విడుదల చేసింది. ప్రతి నెల 5వ తేదీలోపు టీటీడీ నుంచి 50 లక్షల రూపాయలతో పాటు దేవాదాయ శాఖ నుంచి కూడా 50 లక్షల రూపాయలు విడుదల చేయాలని స్పష్టంగా పేర్కొంటూ ఆదేశించింది. ఇష్యూ చేసిన జీవో నంబర్ 65ను వెంటనే శ్రీవారి సొమ్మును కాజేయాలనుకుని ఇష్యూ చేసిన జీవో నంబర్ 65ను వెంటనే. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ శ్రీవారి సొమ్మును ప్రైవేట్ ట్రస్టులకు ఎలా కేటాయిస్తారంటూ శ్రీవారి భక్తులు అప్పట్లో ఆందోళనకు దిగారు. ఏటా 6 కోట్ల రూపాయలు ధర్మ ప్రచారం పేర ప్రైవేట్ ట్రస్టులకు కేటాయించడాన్ని తప్పుపడుతూ నిరసనలు చేపట్టారు. భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించే నిధులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు స్పందించిన హైకోర్టు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి, దేవాదాయ శాఖ కమిషనర్కు, టీటీడీ ఈవోతో పాటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్కు నోటీసులు జారీ చేసింది. ఈరోజు ధర్మాసనం సానుకూలంగా స్పందించి ఈరోజు టీటీడీకి కానీ ఆ హిందూ పరిరక్షణ ట్రస్ట్కి కానీ ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నిలదీయడం జరిగింది. ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులంతా కూడా ఒక్కొక్క ట్రస్ట్ పెట్టుకునేసి మా ట్రస్ట్కి స్వామివారి సొమ్ము ఇవ్వండి అంటే ఆదేశించిన తరుణమే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి జీవోల మీద జీవోలు పంపించేసి మీరు ఇక్కడ ఉండేటువంటి నిధులు ఇవ్వండి అని చెప్పడం సమంజసం కాదని చెప్పని ఈరోజు న్యాయస్థానం తీర్పు చెప్పడం నిజంగా ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల విజయంగా భావిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ ట్రస్టులకు శ్రీవారి నిధులను కేటాయించే జీవో 65ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీవారి భక్తులు.